సో ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి మాట్లాడుకుందాం. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సో ఫాస్ట్గా తగ్గించేస్తున్నాం, టైం వేస్ట్ చేయను. జేకే ఫ్లిప్ ఫ్లాప్ కొంచెం టైం పట్టచ్చు. టీ ఫ్లిప్ ఫ్లాప్ దీని నుంచే డెరైవ్ చేస్తాను, సో కొంచెం టైం పట్టచ్చు. డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. నాండ్ గేట్ యూజ్ చేసి గీస్తున్నాను. నార్ గేట్ యూజ్ చేసి చేయాలంటే అది పెద్ద పని. సో అంత టైం ఇప్పుడు వేస్ట్ చేయలేము. సో నార్ గేట్ యూజ్ చేసి తర్వాత చెప్తాను. సో కే క్లాక్ ఎస్ఆర్ లాగా వస్తుంది, కానీ ఈ ఎస్ఆర్కి చాలా తేడా ఉంటుంది, చెప్తాను. చూడండి, ఎస్ఆర్ గీస్తున్నాను, దాని తర్వాత తేడా ఏంటి చెప్తాను. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇది. కానీ జేకేలు ఎలాగొస్తాయంటే ఈ అవుట్పుట్ ఇక్కడ కనెక్ట్ అవుద్ది, కేక్ కనెక్ట్ అవుద్ది. అంటే ఈ అవుట్పుట్ ఎలా తెచ్చి చూడండి, ఇక్కడ జాయింట్ అవ్వట్లేదు, పైనుంచి వెళ్తుంది. 3Dలో చూడాలి, ఈ కేక్ కనెక్ట్ అవుతుంది. ఇది ఎస్ఆర్లోన 1-1 అనేది ఇన్వాలిడ్ స్టేట్. అది వ్యాలిడ్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనుక్కుంటారు, ఓకేనా? అలాగ అంటే నేను లాస్ట్ చెప్తాను, ఎస్ఆర్ నుంచి జేకే ఎలా కన్వర్ట్ అయిందో చెప్తాను. అంటే ఎస్ఆర్లోన 1-1 ఇన్వాలిడ్ స్టేట్, కానీ జేకేలోన 1-1 వ్యాలిడ్ స్టేటే. సో అన్ని స్టేట్స్ వ్యాలిడ్ ఇందులోన, కాకపోతే పాస్ట్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుద్ది అంతే, ఓకేనా? ఈ మ్యాక్స్ మీరు రెజిస్టర్స్ గట్రా చూస్తే చాలా కనబడతాయి. కౌంటర్స్ గట్రా జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి చాలా కనబెడతాడు. జేకేటీ, ఎందుకంటే జేకేటీలోన ప్రీవియస్ స్టేటు టాగులు రెండు అవుతాయి. అంటే జేకేలోన 1-1 0-0. సో ఇది టాగుల్ అవుద్ది, ఇది ప్రీవియస్ స్టేట్కి వెళ్తుంది. సో అది అవి రెండు కలిపి టీ ఫ్లిప్ ఫ్లాప్. మీకు కొంచెం అయిన తప్ప నేను చెప్తాను, రెజిస్టర్స్ అవి చెప్పినప్పుడు అది ఇంకా క్లారిఫై చేస్తాను. సో ఇది ఈ అవుట్పుట్ ఏమో దీనికి కనెక్ట్ అవుద్ది కేక్ దగ్గర. ఈ అవుట్పుట్ ఏమో చూడండి, ఈ అవుట్పుట్ ఏమో జే దగ్గర కనెక్ట్ అయింది, ఓకేనా? అర్థమై ఉంటుంది. ఇది డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏంటి ట్రూత్ టేబుల్ చెప్పాలా? సో ముందు డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా చెప్పాను, డీ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ చేసిన తర్వాత ట్రూత్ టేబుల్కి వెళ్ళిపోయాను. నాండ్ గేట్ ఒకసారి పక్కన వేస్తే మీకు కన్ఫ్యూజ్ ఉండదు అందు గురించి. నాండ్ గేట్ ట్రూత్ టేబుల్, నాండ్ గేట్ 2 ఇన్పుట్ 1 అవుట్పుట్, 3 పోర్ట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్. ఇన్పుట్ ఏబి అని ఇచ్చాను, ఏబి అవుట్ ముందు సల్లాగా ఇచ్చాను. నాండ్ ఈక్వల్స్ అవుట్పుట్ ఈక్వల్స్ A.B బార్, ఓకేనా? 0-0 అయితే 1 అవుద్ది, 0-1 అయినా 1 అవుద్ది, 1-0 అయినా 1 అవుద్ది, 1-1 అయితే 1 × 1 1 బార్ 0, ఓకేనా? ఒక్క 1గా 0 వస్తుంది. సో ఇది చాలా కష్టం, ఎందుకంటే 4 స్టేట్స్ చూడాలి. జేకేలోన 4 స్టేట్స్ చూడాలి. జేకే QN+1 QN+1 బార్, ఓకేనా? జేకే 0-0 0-1 1-0 1-1. కేస్ 1 0-0కి చెప్తాను. కేస్ 1 0-0, ఓకేనా? 0-0గా చూస్తున్నాను, ఓకేనా? ఈ కేసెస్ చెప్తున్నాను మీకు ఇంకా బాగా అర్థం కావాలని, ఓకేనా? 0-0. ఇక్కడ డయాగ్రామ్ గీయకూడదు, పెన్సిల్ ఏదైనా ఉన్నా బాగుందండి, పెన్సిల్ కూడా లేదు. సో చెప్తాను చూడండి. J0 ఇది 3 ఇన్పుట్ నాండ్ గేట్. 3 ఇన్పుట్ నాండ్ గేట్కి అయితే 3 ఇన్పుట్స్ అనుకో, ABC వచ్చాయి అనుకో, ABC హోల్ బార్ B into C హోల్ బార్, ఇది అవుట్పుట్ 3 ఇన్పుట్ నాండ్ గేట్, ఓకేనా? 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన లేదు. ABC ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ ఏట్ అవుద్దంట, అవుట్ ఈక్వల్స్ టు నాండ్ గేట్ 3 ఇన్పుట్ నాండ్ గేట్కి A.B.C హోల్ బార్, ఓకే? అర్థమే ఉంటుంది. ఇది J0 K0, ఓకేనా? J0 K0 ఇచ్చాం. క్లాక్ 1 అని తీసుకోమన్నాను కదా, క్లాక్ 1 అని తీసుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అండి. 0 ఏదో ఒక అవుట్పుట్కి వెళ్ళాలి. ఇది 0 ఉంది, 0 ఉందంటే కన్ఫామ్గా అవుట్పుట్ ఏట్ అవుద్ది, 0 ఉంది అంటే కన్ఫామ్గా అవుట్పుట్ 1 అవ్వాలి. చూడండి, 0 ఉందంటే కన్ఫామ్గా అవుట్పుట్ 1 అవ్వాలి. ఇక్కడ 1-1 ఉంటేనే 0 అవుతుంది. ఏది ఒక్కటి 0 అయినా నాండ్ గేట్లోనూ అవుట్పుట్ 1 అవుతుంది. కాబట్టి ఈ రెండింటి దగ్గర అవుట్పుట్స్ 1 వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి. అవుట్పుట్ 1 ఎలాగెళ్ళి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి అవుట్పుట్ 1 ఉంది, ఇక్కడ అవుట్పుట్ 1 ఉంది,
నేను ప్రీవియస్ స్టేట్ అండి మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమోనండి. నెక్స్ట్ ఈ ఒక్కదానికి ఇందులో చెప్తాను, నెక్స్ట్ దానికి ఈ కేసెస్ అన్నీ మళ్ళీ గీస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. 1 ఎలాగ వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అయితే ఇంకో ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ నుంచి వస్తుంది. ఇక్కడ ఈ ఇన్పుట్ ఏమో ఈ అవుట్పుట్ నుంచి వెళ్తుంది, సో ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ 1 వచ్చింది, రెండు కాంబినేషన్ సేమ్ వచ్చినప్పుడే ప్రీవియస్ స్టేట్లోకి వెళ్తుంది. ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అవుట్పుట్ ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకే వచ్చినా మనం ట్రూత్ టేబుల్ ద్వారా ఎలా మేనేజ్ చేయొచ్చు, కానీ రెండు సేమ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ప్రీవియస్ స్టేట్లోకి వెళ్తుంది. ప్రీవియస్గా నేను ఇక్కడ 0 ఉందని అనుకుంటున్నాను, ప్రీవియస్ స్టేట్ ఇక్కడ 0 ఉందని అనుకుంటున్నాను. చూడండి ఈ బ్రాకెట్ అనేది 0 ఉందని అనుకుంటున్నాను. కేసు నేను ఎగ్జూమ్ చేస్తున్నాను, 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు, మనకు తెలీదు. నేను అనుకుంటున్నాను 0 ఉందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ 0 ఉందని అనుకుంటున్నాను. 0 అంటే ఈ 0 ఇక్కడికి వెళ్తుంది కదా, ఈ అవుట్పుట్ 0 అనుకుంటున్నాను. ప్రీవియస్ స్టేట్లో ఈ 0 ఎలా వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. అక్కడ 0 అనుకుంటే ఇక్కడ 1 అవుతుంది కదా. ఈ క్యూఎన్ ఇది క్యూఎన్ అంటే ప్రీవియస్ స్టేట్. క్యూఎన్ బార్ ఏంటి అవుద్ది, 1 అవుతుంది. సో అందుగురించి ఇక్కడ 1 అనుకుంటున్నాను. చూడండి 0-1కి అవుట్పుట్ ఎంత, 0-1కి 1 అవుట్పుట్ 1 వచ్చిందా లేదా, ప్రీవియస్ స్టేట్ 1 అయింది కదా. అంటే 0-1కి 1 వచ్చింది. ఈ 1 ఎక్కడికి వెళ్ళింది, 1 అయితే 0 అయింది. చూసారా ప్రీవియస్ స్టేట్ 0 వస్తున్నాయి. ఇక్కడ చూడండి నేను మళ్ళీ చెప్తాను చూడండి, నేను ప్రీవియస్ స్టేట్ 0 అనుకున్నాను, అది 0 అనుకుంది. చూడండి ఈ 0 ఉంది, 0 ఇలాగ ఇక్కడ ఈ అవుట్పుట్ 0 కాబట్టి ఇలా 0 వెళ్ళింది. 0-1 అవుట్పుట్. ఇక్కడ 0 అయితే ఈ స్టేట్ 1 అవ్వాలి కదా, క్యూఎన్ 0 అయింది అనుకో, క్యూఎన్ బార్ ఏంటి అవ్వాలి, 1 అవ్వాలి. ఆ ప్రీవియస్ స్టేట్ 1 ఎక్కడికి వెళ్ళింది అనుకో, 1 ఎయిట్ అవుద్ది, 1 0 కాబట్టి 0 ఉంది. కాబట్టి అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ప్రీవియస్ స్టేట్ ఏదో ఉందో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ 0 అంటే ప్రెజెంట్ స్టేట్ కూడా 0 వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ 1 ఉంది, ఇక్కడ ప్రెజెంట్ స్టేట్ కూడా 1 వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ 1 అని అనుకున్నాను, 0 తీసి సెకండ్ కేసు 1 అని అనుకున్నాను. ప్రీవియస్ స్టేట్ 1 అని ఉంటే 1 ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ 1 వెళ్ళి 1 అయితే అవుతుంది, 0 అవుతుంది. అంటే ప్రెజెంట్ స్టేట్ 0కి వెళ్ళిపోయింది, ప్రెజెంట్ స్టేట్ 0కి వెళ్ళి. ముందు స్టేట్ ఎట్ అవుతుంది, ముందు స్టేట్ 0 ఉంది, 1 ఉంది. ముందు స్టేట్ 1 ముందు స్టేట్ ఎట్ అవుతుంది, 1 అని అక్కడ క్యూఎన్ 1 అని ఇచ్చాను, క్యూఎన్ బార్ ఏమో 0 అవుతుంది. అంటే ముందు స్టేటు ఇప్పుడు స్టేటు రెండు సేమ్ వస్తున్నాయి. మళ్ళీ చెప్తాను చూడండి, 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. ఇక్కడ చూడండి 1 అని ఉంది, 0 వచ్చింది. ప్రీవియస్ స్టేట్లో కూడా 0 ఉంది, 0 ఎలాగెళ్ళి 1-0 అవుట్పుట్ ఏంటి, 1-0 అవుట్పుట్ 1. కాబట్టి ప్రీవియస్ స్టేట్ 1 వచ్చింది, ఇప్పుడు కూడా 1 వచ్చింది. అంటే అవుట్పుట్ ఏం ప్రీవియస్ స్టేట్కి మ్యాచ్ అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి, మీకు ఇంకోసారి కన్ఫ్యూజన్ మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ నుంచి కదా ఇది డయాగ్రామ్ బ్లాక్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఎండ్ బ్లాక్కి 1 వచ్చింది, ఒకటి 1 ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా కింద 1 వచ్చింది. ఇవి ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. ఇది ప్రీవియస్ అవుట్పుట్, ఆ ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది, దీని ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. అయితే ఇక్కడ QN+1 బార్. ఓకేనా, కనబడుతూ ఉంటుంది. ఓకేనా, నేను కేసు తీసుకున్నాను, కేస్ 1. ఇక్కడ చూడండి కేస్ 1. నేను ఏంటనుకుంటున్నాను అంటే కేస్ 1 ఇది ముందు స్టేట్ క్యూఎన్ ఏమో 0 అని తీసుకుంటాను. ముందు స్టేట్ 0 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఆ 0 ఇక్కడ దాకా వెళ్తుంది, 0. అప్పుడు క్యూఎన్ ఇక్కడ 0 అయింది, క్యూఎన్ బార్ ఏటవుద్ది, ప్రీవియస్ స్టేట్ బార్ ఇక్కడ కదా, కాబట్టి 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఏట్ వస్తుంది చూడండి, 0 ఉందా, ఆ 0 ఇక్కడ దాకా వెళ్ళి 0-1 అవుట్పుట్ ఏంటి, 0-1 అంటే ఇక్కడ 1 QN+1 బార్ ఏమో 1 వస్తుంది, దీని QN బార్ రెండు సేమ్ కదా. అది ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ కూడా సేమే, అంటే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ కూడా ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ లాగా వస్తుంది. ఇక్కడ కూడా పైన కూడా చెక్ చేసుకోండి, QN 0 ఉంది, QN 0లో ఉంది, ప్రీవియస్ స్టేట్ ఏమో 1 ఉంది. ఇక్కడ ఈ 1 ఏమో ఇలాగెళ్ళి క్యారీ చేసుకుని ఇలాగెళ్ళి 1 అవుట్పుట్ ఏంటి 0, అంటే QN+1 0. కానీ QN కూడా 0, అంటే ఇవి రెండు మ్యాప్ అవుతున్నాయి. చూడండి QN+1 రెండు సేమ్ వస్తున్నాయి, ఇక్కడ QN+1 రెండు సేమ్ వస్తున్నాయి. అంటే QN+1 QN+1 బార్ QN బార్. ఇది ప్రీవియస్ స్టేట్ అని అర్థం, అది ప్రీవియస్ స్టేట్ ఏటుందో అదే వస్తుంది అని అర్థం.
ప్రీవియస్ స్టేట్ ఏటి ఉందో అదే అవుట్పుట్ వస్తుందని అర్థం. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజన్ లేని చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు కేసు 0 1 అని తీసుకున్నాను కదా, ఇక్కడ గీస్తాను. ఎప్పుడు క్యూఎన్ ఏమో 1 తీసుకుంటే 0 తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇది ఏంటిది చూడండి, 1 1 వచ్చాయి కదా. సో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అంటే కన్ఫ్యూజన్ అంటే ఎట్లేదు, 1 1 వచ్చాయి. ఈ అవుట్పుట్ ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. ఇది ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. ఓకేనా, ఈ ప్రీవియస్ అవుట్పుట్ దీనికి ఇన్పుట్కి వెళ్తుంది. ఇదేంటి QN+1 QN+1 బార్. అయితే నేను QN ఈ స్టేట్ దగ్గర QN1 తీసుకుంటున్నాను. ఈ సెకండ్ కేసులో QN1 తీసుకుంటున్నాను. 1 ఇక్కడికి వెళ్ళింది, 1 ఇక్కడ 1 ఉంది. QN1 తీసుకున్నట్టు QN బార్ 8 అవ్వాలి. మీరే ఎక్స్పెక్ట్ చేయండి. QN1 తీసుకున్నట్టు QN బార్ 0 అవ్వాలి. ఓకేనా, QN బార్ 0 మనకి QN1 తీసుకున్నాం కాబట్టి QN బార్ 0 అవ్వాలి. అది వ్యాలిడ్ కేసు. అటుకంటే తప్పు వచ్చిందంటే మొత్తం డయాగ్రామ్ తప్పండి. అది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఇన్వాలిడ్ స్టేట్ అని అంటాం కదా, అక్కడ QN బార్ 2 సేమ్ వస్తాయి. QN బార్ 2 సేమ్ అవుద్ది, ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే QN1 అయితే 0 అవుద్ది, 0 అయితే 1 అవుద్ది. ఓకేనా, అందుగురించి అలా అవ్వకూడదు. QN1 అయింది కాబట్టి ఇక్కడ QN0 అయింది. ఓకేనా, ఇక్కడ 1 అలా ఇక్కడికి వెళ్ళింది. 1 1 అయితే ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. 1 1 0 అంటే QN+1 బార్ 0 వచ్చింది. అంటే QN+1 బార్ 0 వచ్చింది. ముందు స్టేట్ కూడా 0 ఉంది. మళ్ళీ చెక్ చేసుకోండి. ముందు స్టేట్ QN బార్ 0 ఇలాగెళ్ళి 0 1 0 1 కలిస్తే ఏటవుద్ది, 0 1 కలిస్తే 1 వచ్చింది. అంటే QN+1 1 QN1 1 కాబట్టి QN+1 QN 2 సేమ్ వస్తుంది. QN+1 బార్ QN బార్ 2 సేమ్ వస్తుంది. అందుగురించి నేను గీసాను. ఓకేనా, ఇదే ప్రీవియస్ స్టేట్ అని అంటారు. ఇవి 2 కలిపి ప్రీవియస్ స్టేట్ అని అంటారు, PS అని అంటారు. సరి డయాగ్రామ్ ఉంటుంది ట్రూత్ టేబుల్ లో, అది ప్రీవియస్ స్టేట్ అని అర్థం. ఓకేనా, ప్రీవియస్ స్టేట్ ఏంటంటే అదే అవుట్పుట్ వస్తుంది అని అర్థం. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ కేసు 0 1. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. చేసేమని చేస్తాను కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ చెక్ చేస్తాను. 0 1 వచ్చింది. అయితే 1 వస్తే మనం చెప్పలేం, కానీ ఒక్కటైనా 0 అయితే అవుట్పుట్ 1. 2 1 అయితేనే 0. అంటే ఒక్కటైనా అవుట్పుట్, అదే ఒక్కటైనా ఇన్పుట్ అయినా 0 అయితే అవుట్పుట్ 1. కాబట్టి ఈ అవుట్పుట్ 1. దీని అవుట్పుట్ మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే 0 1 ఇక్కడ 1 ఉంది. 1 ఎలాగెళ్తుంది, అయితే 1 వెళ్తుంటే ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఈ అవుట్పుట్ దీనికి మ్యాప్ అవ్వాలి. మీకు ముందు చిన్న డౌట్ రావాలి. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ 1 వేస్తారు కదా, ముందు 0 0 కేసు చూసినప్పుడు 1 1 అని డైరెక్ట్ వేస్తారు కదా, అక్కడి నుంచే మ్యాప్ చేస్తున్నారు. మరి ఇంకో అవుట్పుట్ ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది కదా, అది మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు అని అడగచ్చు. చిన్న డౌట్ మీకు రావాలి. నేను ఇప్పుడు జస్ట్ 0 1 కేసు ఆలోచించడం నాకు ఈ డౌట్ వచ్చింది. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక్క ఇన్పుట్ 0 అయినప్పుడు సేమ్ నాండ్ గేట్, అది ఎన్ని ఇన్పుట్ నాండ్ గేట్ అవును, 10 ఇన్పుట్ 100 ఇన్పుట్ నాండ్ గేట్ అయినా అవునాయి. 1 ఇన్పుట్ ఈజ్కొచ్చి 0 అయితే, ఒక్క ఇన్పుట్ అయినా 0 అయితే అవుట్పుట్ 0. ఓకేనా, అవుట్పుట్ 0. అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఒక్క ఇన్పుట్ 0 అయినా, అది ABCDF ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్, 1 ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ డెఫినెట్లీ 0. ఓకేనా, అన్ని ఇన్పుట్స్ 1 అయితేనే అవుట్పుట్ 1 అవుద్ది. సారీ, ఏ ఒక్క ఇన్పుట్ అయినా అవుట్పుట్ 1. సారీ, రివర్సల్ చెప్పారు. ఒక్క ఇన్పుట్ అయినా 0 అయితే అవుట్పుట్ 1. అన్ని ఇన్పుట్లు 1 అయితే అవుట్పుట్ 0 అవుద్ది. ఇక 2 ఉన్నాయి కాబట్టి 2 ఇన్పుట్లు 1 అయితే 0 అవుద్ది. 5 ఇన్పుట్లు 1 అయితేనే 0 అవుద్ది. అందులో ఏ ఇన్పుట్లోనే ఏ వాల్యూ అయినా 0 అయితే అవుట్పుట్ 1. అందుగురించి నేను ఒక 1 1 డైరెక్ట్ కేసెస్ ఇలా వెళ్ళిపోయాను ముందుసారి. కానీ ఈసారి చెక్ చేసుకోవాలి ప్రీవియస్ స్టేట్లు కూడా. సో 0 1కి చెక్ చేద్దామండి. ఓకేనా, 0 వచ్చింది కాబట్టి 1 అవుద్ది. ఇక్కడ 1 కాబట్టి మనం ఏంటో చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ వీటి మీద కూడా ఉంటుంది. ఇది 1 అనేది తెలుసు, ఇది 1. ఇది 0 అయితే ఒకలాగా వస్తుంది, 1 అయితే ఒకలాగా వస్తుంది. ఇక్కడ 0 ఒక్కటైనా 0 అయితే డెఫినెట్లీ 1 అవుట్పుట్. ఇక్కడ 1 అవుట్పుట్. ఓకేనా, 1 ఇలాగ వెళ్ళింది. అయితే ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. నేను ప్రీవియస్ స్టేట్ QN నేను 0 తీసుకున్నాను. QN బార్ ఏమో 0 తీసుకున్నాను. అప్పుడు QN ఏమో 1 అవ్వాలి. ఓకే, 0 తీసుకున్నాను నేను. ఇది కన్సిడర్ చేయండి. 0 1 కలిపితే ఏటవుద్ది, 0 1 కలిపితే 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, 0 ఇక్కడ 0 వచ్చిందంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాను. సో 0 1 కలిపి చెప్తున్నాను. 0 1. ఓకేనా,
ఇక్కడ దాకా అయింది కదా 0, ఇక్కడ 1 అయింది. ఏదో ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం కేసు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ 1 ఇచ్చాం ఈ క్లాక్ 1, కానీ ఇది 0 అయితే ఒకలాగా వస్తుంది, 1 అయితే ఒకలాగా వస్తుంది. ఇక్కడ 0 అయిందంటే ఇది 1 అవుద్ది, ఇక్కడ 1 అయింది అనుకో 111 కాబట్టి 0 అవుట్పుట్ వస్తుంది. సో ఇది చెప్పలేము కాబట్టి ఇది నేను ఉంచుతున్నాను. నేను ఇప్పుడు 1 ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనకి ఏ రిజల్ట్ తెలియదు. నేను ప్రీవియస్ స్టేటు సింపుల్గా యాక్చువల్ అవుట్పుట్ 0, 1 రావాలి. సో నేను 1 అని తీసుకుంటాను, ప్రీవియస్ స్టేట్ 1 అని తీసుకుంటాను. 1 అని తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను, ఇక్కడ 1 అని తీసుకుంటున్నాను, ప్రీవియస్ స్టేట్ 1 అని తీసుకుంటున్నాను. ఇక్కడ పెట్టాను చూడండి, 1 అని తీసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అయిపోతుంది. 1 ఇది 1 కాబట్టి చూడండి, ప్రీవియస్ స్టేట్ 1 ఇలాగెళ్ళి ఇక్కడ దాకా 1 ఇక్కడ దాకా వచ్చింది. 111 కాబట్టి ఇక్కడ 0 వచ్చింది, 0 ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఏ ఒక్కటి 0 అయినా ప్రీవియస్ స్టేట్ 1 కాబట్టి ఇది ఇక్కడ బార్ కాబట్టి 0 వస్తుంది, 0 దగ్గర వెళ్ళిపోద్ది. 0, 1 ఏంటి అవుట్పుట్ 1 వస్తుంది. ఎక్కడ కూడా 0 వచ్చింది, ఏదో ఒక్కటి 0 అయినా అవుట్పుట్ 1 ఎలా అవుద్ది, క్యాన్సిల్ అయిపోద్ది, అంటే అది వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ప్రీవియస్ స్టేట్ 0 అని తీసుకోవాలి. అర్థమైంది? మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, ప్రీవియస్ స్టేట్ Qn = 1 తీసుకున్నాం. ప్రీవియస్ స్టేట్ 1 అని తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను అంటే మొత్తం చెత్త అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ గీసి చెప్పాలా, మళ్ళీ గీసి చెప్తాను చూడండి. కేస్ 2కి ఇచ్చేస్తున్నాను. Qn+1 బార్, Qn+1. Qn ఏమో ఓకేనా, ఇలాగ ఇక్కడికి వెళ్తుంది, ఇదేమో ఇక్కడ వచ్చి ఇలా వస్తుంది. నేను గేయ పైన పడలేదు కదండి. ఓకేనా, ఓన్లీ ఈ డయాగ్రామ్ చూస్తున్నాను, ఎందుకంటే ముందు నేను చెప్తాను చూడండి. Qn ఏమో 1 అని తీసుకున్నా, ఈ కేసు అవ్వకూడదు, ఎందుకంటే ఎందుకు అవ్వదంటే చెప్తాను చూడండి. Qn 1 తీసుకున్నాను, 1 తీసుకుంటే ఇక్కడ 1 ఉందా, ఇక్కడ 1 అండి కన్ఫర్మ్గా, ఒకటి 1. ఇంకోటి రిజల్ట్ మన Qn 1 అయింది కాబట్టి Qn బార్ ఏటవుద్ది, Qn 1 అయింది కాబట్టి Qn బార్ ఏమో 0 అవుద్ది. అప్పుడు 0 వెళ్తుంది, 0, 1 అవుట్పుట్ 1. ఓకేనా, 0, 1 అవుట్పుట్ 1, 0, 1 అవుట్పుట్ 1 వచ్చింది. అవుట్పుట్ Qn+1 1 వచ్చింది. అయితే ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవాలి కదా, ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఇది 1 లేదా ఏదో తెలీదు, ముందుసారి లెక్క కాదు. ఈ ముందు స్టేటు 1 అని ఇచ్చాం, ఇక్కడ 1 అలాగే వెళ్తుంది. 111 క్లాక్ 1 K1 మన ఇచ్చిన ముందు స్టేట్ కూడా 1 కాబట్టి 111 కాబట్టి 0 వస్తుంది. అంటే ఇక్కడ 0 వెళ్తుంది. ఈ 0 ఇప్పుడు నెక్స్ట్ ముందు స్టేట్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. 0 ముందు స్టేట్ వాల్యూ ఎంత 1. Qn బార్ కదా, ఇక్కడ Qn కలుస్తుంది కదా, Qn 1 ఇచ్చాం కాబట్టి 1 తీసుకుంటుంది. అప్పుడు ఇది 10 ఎంత 1 వస్తుంది. Qn+1 బార్ 1 అయిపోయి Qn+1 1 అయిపోతే అది ఇన్వాలిడ్ స్టేట్, అది అసలు ఆ కేసు అవ్వదు. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ తప్పు, అంటే Qn ఎప్పుడు 0లోనే ఉంటుంది, Qn+1 ఎప్పుడు 1లోనే ఉంటుంది. అలాగా Qn+1 ఎప్పుడు 0 ఉంటుంది, Qn+1 అంటే స్టాండర్డ్ రిజల్ట్స్. మనం జేకే 0, 1 ఇస్తే అది ప్రీవియస్ స్టేట్ గురించి 8 గురించి పట్టించుకోదు, 0, 1 అవుట్పుట్ వస్తుంది. అలా 10 ఇచ్చినా 10 వస్తుంది. ఇది పైన రివర్స్ అండి, సిమిలర్ డయాగ్రామ్ కదండి. చూడండి సిమిలర్ డయాగ్రామా, ఎక్కడేంటి జే బదులు కే ఇచ్చాం, కే బదులు జే ఇస్తే అంతే సేమ్ రిజల్ట్ వస్తుంది కదా, చెక్ చేయ అవసరం లేదు. ప్రతిదాన్ని మళ్ళీ చెక్ చేయమని చెక్ చేస్తాను కానీ టైం పెట్టేస్తుంది. చూడండి సిమిలర్ డయాగ్రామ్స్, ఇక్కడ జే బదులు కే పెడతాను, ఇక్కడ కే బదులు జే పెడతాను. ఓకేనా, అంతే సిమిలర్ రిజల్ట్. 1, 1 అయితే సిమిలర్ రిజల్ట్స్ కదా, 0, 0 ఇచ్చినప్పుడు Qn బార్ అయింది. ఇది కూడా Qn అలాగ అవ్వదు, అది అవ్వదు. 0, 1 ఇచ్చినప్పుడు 10 ఇచ్చినప్పుడు అలాగ అవుద్ది, 10 అవుద్ది. సో రివర్స్ అవ్వదు, Qn బార్ Qn అవ్వదు, అలాగే అవుద్దండి. సారీ, ముందు స్టేట్ టాగ్లో అవుద్ది. ఓకేనా, Qn బార్ Qn అవుద్ది, ముందు స్టేట్ టాగ్లో అవుద్ది. మీరు అనుకుంది కాబట్టి రివర్స్ అవుతుంది కదా, ఇది రివర్స్ అవుద్ది. నేను ఎలాగంటే సిమిలర్గా ఉంది కదా,
0 1 ఇచ్చినప్పుడు 0 1 వచ్చింది. 1 0 ఇచ్చినప్పుడు సేమ్ ఇది ఉంది కదా కాబట్టి జస్ట్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా అవుట్పుట్ రివర్స్ అవుద్ది అని అనుకున్నాను. 0 0 ఇచ్చినప్పుడు కూడా 1 1 ఇచ్చినప్పుడు రివర్స్ అయ్యి కదా, ఇవి కూడా రివర్స్ అవుతాయి ఏమో అనుకోండి ఇలా గీసారు కానీ అదే కరెక్ట్, రివర్స్ అవుద్ది. అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ. అమ్మ కష్టం అండి, చాలా కష్టం. కేస్ 4 కేస్ 3 ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సిమిలర్ టు కేస్ 2. కేస్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేస్ 4 స్టార్ట్ చేద్దాం. 2 ఇన్పుట్స్ 1 అండ్ ఇన్పుట్స్ 1 అయినప్పుడు చాలా కష్టం. 2 ఇన్పుట్స్ 0 అయినప్పుడు అడ్డట్లు ఆడిస్తాగానే 2 1 అని ఇచ్చారు. ఓకేనా, ఇది 1 J1 K1 ఇక్కడ మళ్ళీ గీస్తున్నాను. అంజిగా ఏంటి అర్థమవుతుంది మీకైనా. క్లాక్ గీయట్లేదు, క్లాక్ ఎప్పుడు 1 కదా, 1 గీసింది. క్లాక్ ఎప్పుడు 1 కదా అంటే క్లాక్ 1 అంటే మీరు ఎనేబుల్ అనుకో కదండి, పాజ్ ఎడ్జ్ దగ్గర ఒక్క దగ్గర చెక్ చేస్తుంది. అందులో నేను 1 అని తీసుకుని డైరెక్ట్ దూసుకెళ్ళిపోతున్నాను కానీ పాజ్ ఎడ్జ్ నెగ్గిచ్చి ఉంటుంది క్లాక్కి. నేను క్లాక్ 1 అని అంటే ఎనేబుల్లో కాదు, క్లాక్ ఇలాగ ఉంటుంది అని పాజ్ ఎడ్జ్ దగ్గర చెక్ చేసుకున్నప్పుడు 1 అని ఇస్తున్నాను. అంటే పాజ్ ఎడ్జ్ దగ్గర ఒక దగ్గర చేంజ్ అవుతుంది, నెగ్గిచ్చి దగ్గర అంటే నెగ్గిచ్చి ఒక దగ్గర చేంజ్ అవుద్ది. సో ముందు సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ టైమింగ్ డయాగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది, కే దగ్గరికి వెళ్తుంది. ఈ అవుట్పుట్ జే దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, ఇది Qn+1, ఇది Qn+1 బార్. 1 1 సారీ అది వస్తుందేమో. Qn1 J K1. ఇప్పుడు క్లాక్ 1 1 1 అయితే 1 1 అయితే ఏటవుద్ది, 1 1 అయితే రిజల్ట్ చెప్పలేము. ఇంకోటి 1 అయింది అనుకో 0 అవ్వచ్చు, ఇంకోటి 0 అయింది అనుకో 1 అవ్వచ్చు. సో చెప్పలేము కాబట్టి అలా ఉంచేస్తున్నాను. నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందు స్టేట్ తీసుకుందాం. ముందు స్టేట్ ఆల్రెడీ Qn ముందు స్టేట్ Qn ఏమో 0 తీసుకుంటున్నాను. కేస్ 1 కేస్ 4లోన అందులోన సబ్ కేసు 1 ఫస్ట్ సబ్ కేసు ఇది. ఓకేనా, కేస్ 4లోన ఫస్ట్ సబ్ కేసు Qn ఏమో 0 తీసుకుంటున్నాను. అప్పుడు Qn బార్ ఏటవుద్ది 1 అవుద్ది. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Qn 0 తీసుకున్నాం, Qn బార్ ఏటవుద్ది 1 అవుద్ది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు Qn 0 అయింది కదా, ముందు స్టేట్ 0 అని వచ్చింది. ఆ ముందు స్టేట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది, 0 వెళ్ళిపోద్ది. ముందు స్టేట్ ఇక్కడ Qn బార్ 1 వచ్చింది, ఆ ముందు స్టేట్ ఇక్కడికి వెళ్తుంది. 111 కాబట్టి 0 అయింది. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అయింది. ఓకేనా, ఇది 1 అయింది. నెక్స్ట్ Qn+1 ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా, ముందు స్టేట్ ఏటుంది 0 ఉంది, అంటే సారీ ముందు స్టేట్ 0 ఉంది. ముందు స్టేట్ 0 కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. 0 1 ఆన్సర్ ఎంత, 0 1 ఆన్సర్ ఎంత 1 అంతే, 1 ఆన్సర్. ఓకేనా, Qn+1 బార్ ఏమో 1 వచ్చింది. ఓకేనా, ఈ కేసుకి ఇక్కడ ఏటుంది 0 ఉంది, Qn బార్ ఏమో 1 ఉంది, 1 0 1 ఉంది కాబట్టి ఈ కేసు అవ్వదు. 2 1లు వస్తాయి కదండి. ఇక్కడ 0 ఉంది, Qn బార్ ఏమో 1 ఉంది, Qn బార్ వెళ్తుంది, ప్రీవియస్ స్టేట్ 1 వెళ్తుంది. 1 0 ఎంత, మళ్ళీ సేమ్ అవుట్పుట్స్ వచ్చాయి 1 0 1 కాబట్టి ఈ స్టేట్ అసలు వ్యాలిడ్, ఈ కేసే వ్యాలిడ్ కాదు. అప్పుడు కేసు 4లోన సబ్ కేస్ 2 ఏటవుద్ది, దీన్ని రివర్స్ చేయండి. Qn ఏమో 0 తీసుకోండి, ఇప్పుడు Qn 1 తీసుకోండి. Qn 1 ఈ కేసు అవ్వదని తెలిసిపోయింది. Qn 1 Qn బార్ ఏమో 0 తీసుకోండి. ఓకేనా, Qn 1 Qn బార్ 0 తీసుకున్నాం. ఓకేనా, ఈ కేసు అవ్వదని తీసింది కదా. Qn 1 కాబట్టి ఇక్కడ 1 ఇలాగెళ్ళి ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఎందుకంటే Qn బార్ 0 కదా, ముందు స్టేట్ వెళ్తుంది 0, ఇక్కడ 0 1 1 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. ఏదో ఒక్కటి 0 అయినా అవుట్పుట్ 1. ఇక్కడ 111 కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. 0 ఇలాగెళ్ళి 0 ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి 1 ఇలాగ వస్తుంది. అయితే ముందు స్టేట్ ఏంటి ఉన్నాయి, ముందు స్టేట్ Qn ఇక్కడ ఇది ఏది తీసుకుంటుంది, Qn తీసుకుంటుంది. Qn ముందు ఏంటి ఉంది 1 ఉంది కాబట్టి చూడండి, Qn ముందు 1 ఉంది, ఇక్కడ Qn తీసుకుంటుంది, ఇలా 1 వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. 1 0 అవుట్పుట్ ఎంత 1 0 అవుట్పుట్ 1. సో Qn+1 బార్ 1 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 0 రావాలి, ఇక్కడ చెక్ చేద్దాం. Qn+1 ముందు స్టేట్ ఆ వాల్యూ ఎంత, Qn బార్ కదా, ఇది Qn బార్ 0 ఉంది, నాకు గొంతు పెట్టింది.
0 ఉంది కదా, 0 1. 0 1 అవుట్పుట్ ఎంత? ఇదేంటిది 1ఏనా? 0 1 అవుట్పుట్ 1 కదా, ఎక్కడ తప్పు చేసాం. క్యూఎన్ బార్ 0 అంటే నేను మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి మీకు కన్ఫ్యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి 1 కలిపి ఇక్కడ 0 వస్తుంది అంటే టాగుల్ అవుతుంది. 1 0కి 0 1 అవుట్పుట్ వస్తుంది అంటే టాగుల్ అవుతుంది. ఈ స్టేట్ కూడా వ్యాలిడ్ అంటే నేను ముందు కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం తప్పు చెప్తాను. 0 1 కూడా వ్యాలిడ్ స్టేట్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు 0 1 ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1 0 వస్తుంది అంటే టాగుల్ అవుతుంది. క్యూఎన్ ఏమో ముందు స్టేట్ ఒక టాగుల్ స్టేట్ ఏమో క్యూఎన్ ప్లస్ 1కి వస్తుంది. ముందు స్టేట్ టాగుల్ అవుతుంది అంతే, టాగుల్ అవుద్ది. ఇది టాగుల్ అని అంటారు, అంటే చేంజ్ అవ్వడం. ముందు స్టేట్ క్యూఎన్ బార్ అవుద్ది, క్యూఎన్ బార్ ఏమో క్యూఎన్ అవుద్ది. ఓకేనా? అదే క్యూఎన్ ప్లస్ 1 ఏమో క్యూఎన్ బార్ అవుద్ది, క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ అవుద్ది. ముందు స్టేట్ యొక్క నాట్ గేట్ అంటే ముందు స్టేట్కి రివర్స్ అవుద్ది అంతే. ఓకేనా? ముందు స్టేట్ 1 అంటే 0 అవుతుంది, 0 అంటే 1 అవుతుంది. అది టాగుల్ అని అంటారు. ఇది ప్రీవియస్ స్టేట్ అంటారు. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీద్దాం. మా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చాలా కష్టం. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నీటి చూడాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూడండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీకు ముందు చెప్పుకుంటాను. ఏ బ్లాక్స్ వస్తాయంటే ముందు స్టేట్ ఒక బ్లాకు ఇన్పుట్స్, ముందు స్టేట్ జే కే, నెక్స్ట్ స్టేట్ బాగోలేదని చేయొద్దు. క్యూఎన్ బార్, క్యూఎన్ ప్లస్ 1 నెక్స్ట్ స్టేట్ ప్రీవియస్ స్టేట్. ఇవి క్యూఎన్ అంటే ప్రీవియస్ స్టేట్లు, ఇవి నెక్స్ట్ స్టేట్. క్యూఎన్ ప్లస్ 1 క్యూఎన్ ప్లస్ 1 బార్. ఓకేనా? 0 0 0 0 0 అవ్వదు ఎందుకంటే క్యూఎన్కి ఇక్కడ క్యూఎన్ బార్ ఉంది కాబట్టి జేకే 0 0 ఉంటాయి. 2 కేసులు వస్తాయి అంటే ప్రతి దానికి 0 1 0 1 1 0 8 ఎలాగొచ్చాయో ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి. ముందు వీడియోలో 8 ఎలాగొస్తాయో ముందు వీడియో చెప్పాను. ఇవి 8 ఎలాగొస్తాయి, రెండు ఇన్పుట్స్ ఉంటే 8 వస్తాయి, ఒక ఇన్పుట్ ఉంటే 4 వస్తాయని ముందుసారి చెప్పాను. ఒకసారి చూడండి. 0 1 1 0. ఓకేనా? 0 1 1 0 0 1 1 0 0 1 1 0. ఓకేనా? కనబడుతుంది 0 1 1 0 వేసానా? ఇప్పుడు క్యూఎం ప్లస్ 1 8 అవుతుంది. 0 0 ఉందంటే 0 0 ఉందంటే ముందు స్టేట్ 8 ఉందో అవుట్పుట్ అదే వస్తుంది. అంటే ముందు స్టేట్ 0 1 ఉంది కాబట్టి 0 1 0 0 0కి ముందు స్టేట్ క్యూఎన్ ప్లస్ 1 ఏమో క్యూఎన్. నేను ముందు స్టేట్ ఏదంటే అదే వేస్తున్నాను. క్యూఎన్ ప్లస్ 1 ఈజ్కొస్ట్ క్యూఎన్, క్యూఎన్ ప్లస్ 1 ఈజ్కొస్ట్ క్యూఎన్. క్యూఎన్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 వస్తుంది. క్యూఎన్ ప్లస్ 1 బార్ ఈజ్కొస్ట్ క్యూఎన్ బార్. ఇది ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ జేకే 0 1 అయితే ఏ ముందు స్టేట్తో ఏది పట్టించుకో 0 1 అవుట్పుట్ కాబట్టి 0 1 0 1 అవుట్పుట్. 0 1 అంటే 0 1 1 0 అంటే 1 0 అవుట్పుట్. ప్రీవియస్ స్టేట్ నుంచి సంబంధం లేదు దానికి. అయితే 1 1 ఉన్నప్పుడు చేంజ్ అవుతుందండి. 1 1 ఉన్నప్పుడు ఏంటవుద్ది? క్యూఎన్ బార్ అవుద్ది. ఇక్కడ క్యూఎన్ ఎంత ఉంది? 0 ఉంది, దాని బార్ 1 అవుద్ది. సేమ్ అలాగే క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏంటవుద్ది? క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ బార్ క్యూఎన్ అవుద్ది. క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ అవుద్ది. క్యూఎన్ ప్లస్ 1 బార్ క్యూఎన్ ఎంత ఉంది? 0 ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ 1 1 అంటే ఏంటి? క్యూఎన్ ప్లస్ 1 ఏమో క్యూఎన్ బార్ ఎంత ఉంది? 0 ఉంది. క్యూఎన్ ప్లస్ 1 అది ఈక్వల్ అవుతుంది, 0 అవుద్ది. ఓకేనా? టాగుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ ఉంది. క్యూఎన్ ఇక్కడ 1 ఉంది అంటే ప్రీవియస్ స్టేట్ యొక్క రివర్స్. 1 0 ఉంటే 0 1 వచ్చింది, 0 1 ఉంటే 1 0 వచ్చింది. ఇది టాగుల్ స్టేట్ అని అంటారు. ఇది 1 1కి టాగుల్ స్టేట్ అని అంటారు. టాగుల్ స్టేట్. ఓకేనా? టైమింగ్ డయాగ్రామ్ కూడా చెప్తాను కదా. ఇది ప్రీవియస్ స్టేట్ ఏట్ ఉందో అది వచ్చేస్తుంది 0 0 కేసుకి ప్రీవియస్ స్టేట్. ఓకేనా? టైమింగ్ డయాగ్రామ్ దీనికి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అర్థం కావాలంటే కొంచెం లాజిక్లో ఉపయోగించాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయిపోయింది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలంటే కేఎంఎఫ్ గీయాలి కదా. కేఎంఎఫ్ గీయకంటే ఎలాగ వెళ్తాను? బోర్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. కేఎంఎఫ్ గీయాలి కదా. క్యూఎన్ ప్లస్ 1కి గీద్దాం. 1లో దేని దగ్గర వచ్చాయో అది చూడండి. సర్కిల్ అని చెప్పాను కదా. ఓకేనా? కేఎంఎఫ్ ఫర్
qn+1 ఒకదానికి ఒకసారి గీయాలి. రెండు అవుట్పుట్స్ ఉంటాయి. రెండు అవుట్పుట్స్కి ఒకే కే మ్యాప్లో గీయడానికి అవ్వదు. ఒక అవుట్పుట్ ఒకసారి గీయగలము అంటే అది qn+1 బార్కి ఒకసారి గీయాలి, qn+1కు ఒకసారి గీయాలి. రెండు ఎక్స్ప్రెషన్లు వస్తాయి రెండు అవుట్పుట్లకు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్స్ ఏంటంటే ఇన్పుట్స్ జేకే క్యూఎన్ తీసుకుంటాను, ఎందుకంటే క్యూఎన్ బార్ అనేది దీని రివర్సే కాబట్టి జేకే క్యూఎన్ జేకే. ఓకేనా, ఇది మీకు గీయడం వచ్చా? ఇది మీకు ముందు డయాగ్రామ్ ముందు వీటిలో చెప్పానండి. మళ్ళీ నేను చెప్పాలని చాలా పెద్ద ప్రాసెస్. 0 0 0 1 ఇవన్నీ ఎలా గీస్తున్నానో అవి చెప్పాను. ముందు వీడియోలు చూడండి. 1 0 0 1 ముందు వీడియోలు చూడాలంటే బాగోదు. డిఎల్డి నేను చెప్పినప్పుడు దాని కే మ్యాప్ గురించి ఎలాగొచ్చింది, దాన్ని ఇన్వెన్షనల్గా అన్ని గురించి చెప్తాను. సో టైం పెట్టే దాకా ఉంది. ఫస్ట్ ఇది అవ్వాలి కదా, విఎల్ఎస్ అవ్వాలి కదా. ఇది క్యూఎన్, ఇది జే బార్ కే బార్. 0 అంటే దాని బార్ అండి. జే బార్ కే 1 ఉంది కాబట్టి 1 వేస్తుంది. జేకే 2 1 ఉన్నాయి కాబట్టి జేకే. జే కే 0 ఉంది కాబట్టి కే బార్. ఓకేనా, ఫస్ట్ 1 ఎక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ 1 1 0 0 1 0 0 దగ్గర 1 వచ్చింది. 1 0 0 దగ్గర 1 వచ్చింది. ఓకేనా, 1 0 0 దగ్గర 1 వచ్చింది. ఇంకో 1 ఎక్కడ వచ్చింది చూడండి. 0 1 1 దగ్గర 1 వచ్చింది. 0 1 1 దగ్గర 1 వచ్చింది. 0 1 1 దగ్గర 1 వచ్చింది. ఓకేనా, దాని తర్వాత 1 1 0 దగ్గర 1 వచ్చింది. 1 1 0 దగ్గర 1 1 0 దగ్గర 1 వచ్చింది. 1 1 0 1 1 0. ఇది నేను ఎలా గీస్తున్నాను ఏం లేదండి. క్యూఎన్ జేకేలు నేను రెండు కొలుచుకుంటున్నాను అంతే. ఇక్కడ ఎక్కడెక్కడ 1 వచ్చిందో కనిపెట్టి ఆ దగ్గర 1 వేస్తున్నాను అంతే, గేట్ చేయట్లేదు. ఇంకో 1 వచ్చింది ఇక్కడ 0 1 1 0 1 1 ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చింది 0 1 1 0 1 1 రెండుసార్లు వచ్చింది. 0 1 0 కేసానా, 0 1 0 దీనికి వేయలేదు. మళ్ళీ చెప్తాను చూడండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు కే మ్యాప్. నేను ఇలాగ 0లో ఇలా చూసుకుని వేస్తున్నాను. నేను ఆర్డర్లో రాసుకున్నాను, కింద క్యూఎన్ రాసుకున్నాను. నేను ఎప్పుడైనా ఆర్డర్లో ఎలా రాస్తానంటే ఫస్ట్ది ఎప్పుడు కింద ఉండేలోపు చూసుకుంటాను. ఫస్ట్ కింద ఉన్నట్టు చూసుకుంటాను, అలాగే పైకి వెళ్తాను. అంటే ఇక్కడ నేను 0 0 0 0 0 చూస్తున్నానా, ఇలాగ నేను చూస్తుంటే ఇలాగ చూస్తున్నాను నేను వాల్యూస్. ఇక ఈ ఏరాలో ఉన్నాను నేను. 0 0 0 0 0 1 0 1 0 1 1 0 1 0. ఓకేనా, అలాగే చూస్తున్నాను. అలాగే 4 ఇన్పుట్స్ వచ్చినప్పుడు కూడా అంతే. కింద ఇక్కడ జేకే క్యూఎన్ వేసుకున్నాను అనుకో, నేను 2 టేబుల్ అలా రాసుకోవాలి. జేకే క్యూఎన్ అది కొంచెం లాజిక్ ఉపయోగించాలి. అది నేను రియల్గా ఇంకో స్పెసిఫిక్ చెప్తాను, కానీ మీకు అర్థం కావాలంటే మీరు మీ లాజిక్ అర్థగించలేదు సార్ అంటే డైరెక్ట్గా క్యూఎన్ ఉంది. క్యూఎన్ 0 అది ఇక్కడ ఎక్కడ 1 వచ్చింది. 1 క్యూఎన్ 1 అవ్వాలి, జేకే 2 0 అవ్వాలి. జేకే 0 లేని ఇది ఒకటే, ఇది ఒక బ్లాకే. క్యూఎన్ 1 అవ్వాలి, అందులో ఇక్కడ 1 అలా చూసుకొని కూడా గీయొచ్చు 1 ఎక్కడ వచ్చాయో. సో ఇది ఒకటి ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపింగ్ కూడా చెప్పాను. మళ్ళీ చెప్పలేనండి, చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోస్లో. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ల్యాచెస్ ముందు వీడియో, ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి ల్యాచెస్ అందులో కేఎంఎఫ్ బాగా చెప్పాను. ముందు వీడియోలోనే మీరు గేట్ లెవెల్ మోడలింగ్ మొత్తం మీరు ఒకసారి వింటే అర్థమవుతుంది. డిఎల్డి స్పెసిఫికేషన్ కూడా నేను చెప్పాను, అంత డెట్టి చెప్పాను. ఒక్కొక్కటి గంట సేపు అంటే కామెడీ అనుకుంటున్నారు, కానీ చాలా డెప్త్ కవర్ చేశాను. ఒకసారి చూడండి. QN+1 ఇది ఫస్ట్. ఇది క్యూఎన్ కామన్గా ఉంది. క్యూఎన్ కామన్ తీసి జే రెండింటి కామన్ ఉంది అంటే క్యూఎన్ జే. ఇది క్యూఎన్ బార్ కదండి, సారీ. ఈ రెండింటికి క్యూఎన్ బార్ కామన్, జే కామన్ కాబట్టి క్యూఎన్ బార్ జే. ఓకేనా, ప్లస్ ఈ రెండింటికి ఏంటి కామన్, ఈ రెండింటికి క్యూఎన్ కామన్. ఈ రెండింటికి క్యూఎన్ కామన్, క్యూఎన్ ఈ రెండింటికి కామన్. ఇంకా జే బార్ కే బార్ జే కే బార్ కామన్. ఓకేనా, క్యూఎన్ కే. ఓకే, అర్థమయ్యి ఉంటుంది.
క్యూఎన్ బార్ జే క్యూఎన్ కే. ఓకేనా, ఇది కే బారా, కే బార్ కామన్ కదండి, కే బార్ కామన్ కదా. ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనా. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎందుకో బాగుంది మీకు ముందుసారి చెప్పాను, మళ్ళీ చెప్పలేను. టైమింగ్ డయాగ్రామ్ చెప్తాను. టైమింగ్ డయాగ్రామ్ 100 పేజ్లో నీట్గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైందంటే మీకు అన్ని టైమింగ్ డయాగ్రామ్స్ వచ్చినట్లే. టైమింగ్ డయాగ్రామ్, క్లాక్, పీరియాడికల్గా ఉండాలి. నేను ఎలా పడితే అలా గీసేస్తున్నాను. పాజిటివ్ దగ్గర ఆ ముందు వీడియోలు నెగ్గెజ్, పాజిటివ్ దగ్గర చూసాం కదా, నెగ్గెజ్ చూద్దాం. నెగ్గెజ్ ఈడిజీ, నెగ్గెజ్ నెగిటివ్ ఎడ్జ్. నెగిటివ్ ఎడ్జ్ అంటే 0 నుంచి 1 ఫాలో, అది 1 నుంచి 0కి ఫాలో అవ్వాలి. నెగ్గెజ్ అంటే డౌన్ అవ్వాలి కదా, 1 నుంచి 0 అంటే 1 ఇది 0 ఇలా అవ్వాలి. ఓకేనా, 1 నుంచి 0కి ఫాలో అవ్వాలి. 1 నుంచి 0 ఫాలో అయింది ఏంటిది, అక్కడ నెగ్గెజ్ అని అర్థం. చూడండి, నెగ్గెజ్లు పెట్టుకెళ్ళిపోతున్నాను. 1 నుంచి 0 ఫాలో అవుతుంది, ప్రతి దగ్గర రాయట్లేదు. చూడండి, మీరు గమనించండి. ఇది కూడా నెగ్గెజ్ వచ్చి 1 నుంచి 0కి వెళ్తుంది కాబట్టి. ఓకేనా, నెగ్గెజ్ చేసాం. నెక్స్ట్ జే కే వాల్యూస్ వేసి ముందు స్టేట్ నుంచి చేద్దాం. జే వాల్యూ ఇక్కడ దాకా 0 వేసి ఇక్కడ నుంచి 1 వేసుకుని, ఇక్కడ 0 వేసి ఇక్కడ 1 వేస్తున్నాం. ఇక్కడ కే వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేసాను, 1 0 వేసి ఏదో ఒకటి అలా భర్తలు గీసేస్తుంది అన్న. ఓకేనా, QN+1. ఓకే, QN+1. ఓకే, ఇక్కడ చూడండి, నెగ్గెజ్ల దగ్గర ఒక్క దగ్గర చూసుకోవాలి. ఇది ఎనేబుల్ కాదు, నెగ్గెజ్ దగ్గరే చూసుకోవాలి. ఓకేనా, నెగ్గెజ్ దగ్గర నేను గీస్తున్నాను, అక్కడ ఒక్క దగ్గర అవుట్పుట్ చూసుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ నెగ్గెజ్ దగ్గర చూడండి. నేను ఇనిషియల్ కాబట్టి మీకు ఎలా గీసుకుని చెప్తున్నాను. నెక్స్ట్ మీరు రిజిస్టర్స్ గారు చెప్పినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాను. చూడండి, గీసాను, అక్కడే చూసుకోవాలి. మీరు ఇంకా ఇక్కడ చూడాల్సిన అక్కడే చూసుకోండి. ఫస్ట్ పాయింట్ నుంచి నీట్గా చూడాలి. ఈ పాయింట్ దగ్గర చూడండి, జే వాల్యూ ఆల్రెడీ నెగ్గెజ్ల దగ్గర గీస్తాను లైన్స్, అక్కడ ఒక దగ్గర చూసుకోవాలి. ఓకేనా, జే వాల్యూ 0, ఇది 0, ఇది 1 0 1 1 0 1 0 1. నెగ్గెజ్ దగ్గర 0 0 1. నేను ముందు స్టేట్ 0 అని తీసుకున్నాను. 0 1 అయినప్పుడు ఆన్సర్ ఎంత అవుద్ది, QN+1 0. ఏంటిదే ఇలా గీసాను, అసలు ఎందుకు గీసాను, ఇది 1 నుంచి 0 కన్నా. ఓకే, ఇది చూడండి, 0 1 0 1 జేకే ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర 0 1 అయినప్పుడు QN ఏమవుతుంది, QN+1 0 అవుతుంది. కాబట్టి 0లోనే అలాగ ఉంటుంది, 0లోనే అలాగ ఉంటుంది. నెక్స్ట్ కూడా చూసుకుంటుంది. నెక్స్ట్ నెగ్గెజ్ దగ్గర కూడా జే అనేది 0లో ఉంది, కే అనేది 1లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎగ్లో చూసుకుంటుంది. అయితే ఇక్కడ మారుతుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దాకా చూసాం కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఇగో చూడండి, ఈ పాయింట్ దగ్గర చూడండి 0 0. ఇది ఇక్కడ చూడండి, ఇది 0, ఇది కూడా 0లోకి వస్తుంది. 1 నుంచి 0కి వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోకూడదు, ఇక్కడ ఒక్క దగ్గర చూడాలి. ఇక్కడ చూడండి 0కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గీయండి, ఇక్కడ చేంజ్ అవుద్ది. ఇక్కడ చేంజ్ అవద్దలే. చూడండి 0 0 వచ్చింది. 0 0 వచ్చినప్పుడు ఏంటవుద్ది, 0 0 వచ్చినప్పుడు QN+1 ఏమో QN అంటే ముందు స్టేట్ ఇదే అవుద్ది. అంటే ముందు స్టేట్ 0 ఉంది కాబట్టి 0లోనే ఉంటుంది. ముందు స్టేట్ ఏట్ ఉందో అదే ఉంటుంది. 0 ఉంది కాబట్టి ముందు స్టేట్ చూడండి, QN+1 ఏంటి అవుద్ది, ముందు స్టేట్ ఏముందో అదే ఉంది. ఓకేనా, ఈ ఎడ్జ్ దగ్గర చూసుకుంటుంది. ఈ ఎడ్జ్ దగ్గర ఇంకా 0లోనే ఉంది కాబట్టి 1 0 కాబట్టి ముందు ఏది ఉందో అది అవుద్ది. ఎక్కడ చూడండి, ఎక్కడ చేంజ్ అవుద్ది. ఇక్కడ 1 2 1లు ఉన్నాయి, ఇది 1 ఇది 1, J1 K1. J1 K1 ఉన్నప్పుడు ఏటవుద్ది, J1 K1 ఉన్నప్పుడు QN+1 ఏమో QN బార్ అవుద్ది. అంటే ముందు స్టేట్ ఒక టాగుల్ అవుద్ది. ముందు స్టేట్ ఎందులో ఉంది, 0లో ఉంది కాబట్టి ఇక్కడ టాగుల్ అయ్యి 1లోకి వస్తుంది. అర్థమైందా, మళ్ళీ చెప్తాను చూడండి. 1 1 ఉన్నప్పుడు ముందు స్టేట్కి టాగుల్ అవుద్ది, QN బార్ అవుద్ది. ఇక్కడ QN ఏటి ఉంది, 0 ఉంది. అది యాక్చువల్గా ఇది QN+1 అంటున్నాను కానీ ఇది ప్రీవియస్ స్టేట్. నేను ప్రీవియస్ స్టేట్ ఏంటండి, ఇదే కదా, దీని ప్రీవియస్ స్టేట్ ఇది 0, దానికి టాగుల్ అవ్వాలి, 1 అవుతుంది. ఓకేనా, 1 అవుతుంది. నెక్స్ట్ దగ్గర చూసుకుంటుంది. నెక్స్ట్ 0 0, నెక్స్ట్ 0 0 కాబట్టి ఇక్కడ 0 0 అంటే ముందు స్టేట్ ఏదో ఉందో అలా వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా 0 0 ఉంది కాబట్టి ముందు స్టేట్ ఏదో ఉందో అలా వెళ్ళిపోద్ది.
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 అయింది కాబట్టి టాగుల్ అవుద్ది. ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ టాగుల్ అవుద్ది, 0లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ మళ్ళీ 1కి షిఫ్ట్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ 0 ఉంది కాబట్టి టాగుల్ మళ్ళీ 1కి షిఫ్ట్ అవుతుంది. ఇది టైమింగ్ డయాగ్రామ్. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు టీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా వెంటనే చెప్పేస్తున్నా. మళ్ళీ టీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా వెంటనే చెప్తాను. ఓకేనా?